ఉంటాడు. నేను చాలాసార్లు చెప్తుంటా సక్సెస్ని డీల్ చేయడం వెరీ డిఫికల్ట్ ఫెయిల్యూర్ కంటే కూడా. రెండోది ఏంటంటే ఐక్యూ వేరు, ఈక్యూ వేరు, ఇంటెలిజెన్స్ కోషంట్ వేరు, ఎమోషనల్ కోషంట్ వేరు. చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండలేరు. సో ఇతనికి కూడా ఆ ప్రాబ్లం ఉందా అంటే పోలీసులు చెప్పే దాని ప్రకారం అతనికి ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ ఎమోషనల్ ఐక్యూ కానీ సరిగా లేదు. అందుకనే తన 33 ఏళ్ళు ఏజ్ ఉన్నప్పటికి కూడా నిజానికి ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. కానీ లేకుండా ఆమె ఇంకా దూరం అయిపోయినా కూడా ఆమెతోనే ఉండాలన్న దీంతో అతను ఈ స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు అతను మొత్తం కెరీర్కి అతనేమీ ఆలోచించలేదా అంటే మనకి జనరల్గానే ఎమోషన్ డామినేట్ చేసినప్పుడు లాజిక్ కానీ రీజన్ కానీ మనకి పనిచేయదు. మన బ్రెయిన్ లాజికల్గా ఉండదు, ఎమోషనల్గానే రియాక్ట్ అవుతుంది. అట్లాంటప్పుడే ఫ్రెండ్స్ కానీ లేకపోతే దగ్గర ఉన్నవాళ్ళు అతనికి లాజికల్గా అర్థం చేయించి ఒరే ఆమె కాదు నీ జీవితం వేరే ఉంది, నువ్వు ఇంత కష్టపడి ఐపీఎస్ అయ్యావు, నీకు ఒక పర్పస్ ఉంది, ఇప్పుడు ఆమె వల్ల నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు అనేది ఎవరైనా చెప్పగలిగి ఉండాలి. మరి చెప్తే కూడా ఇతను వినలేదా? ఎందుకంటే చెప్తే కూడా వెనకపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో ఏమైంది, అసలు నిజంగా ఇతను నేరం చేశాడా, ఇవన్నీ కూడా ప్రూవ్ కావాల్సి ఉంది కోర్టులో. ఇది చాలా టైం పడుతుంది. ఈ లోపల మాత్రం అతను చాలా ఇబ్బందులు అయితే పడాలి. వాళ్ళ లాయర్ కూడా మేము సహకరిస్తున్నాము, మేము నేరం చేయలేదని లాయర్ కూడా అన్నాడు, అతని లాయరు. సో అతను ఆల్రెడీ లాయర్ని కూడా నిన్న అతన్ని కోర్టుకు పెట్టారు. ఉప్పరపల్లి, రాజేంద్ర నగర్లో ఉండే ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు ఆగస్టు 11 వరకు అతనికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతన్ని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఒకరేమో రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాసులు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇతన్ని మేము సీతయ్య అని సిఐ, అత్తాపూర్ సిఐ, ఆయన ఆధ్వర్యంలో ఒక బృందం ఇతన్ని అరెస్ట్ చేశారు, అంటే మిర్యాలగూడ దగ్గర పట్టుకున్నారు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే బేసిక్గా ఇతను తీసుకొచ్చిన తర్వాత కన్ఫెషన్, మామూలుగా ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత కన్ఫెషన్ రిపోర్ట్ రాస్తారు. సో ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో కన్ఫెషన్ ఇతను చేశాడు, తాను నేరం చేశానని, ఆమెను వేధించానని ఒప్పుకున్నాడు అని అతను చెప్తున్నాడు. అంటే 18వ తేదీ ఆమె అంటే సుమ, ఆమె పేరు హెచ్కే సుమ, కర్ణాటక. సో 18వ తేదీ కేసు పెట్టినాక మేము మొత్తం ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకున్నాము. దాని తర్వాత ఎవిడెన్స్ కూడా కంప్లీట్గా కలెక్ట్ చేసాము. అట్లాగే ఇతను కూడా ఒప్పుకున్నాడు అనేది చెప్తున్నాడు. ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు అనేది సంచలనంగా మారింది. జనరల్గా ఏంటంటే కన్ఫెషన్ రిపోర్ట్లు ఎలాగ ఉంటాయంటే పోలీసులు ఒప్పుకున్నట్టు రాసేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నేను కూడా కన్ఫెషన్ రిపోర్ట్ ఒకప్పుడు రాశాను. సో ఆ కన్ఫెషన్ రిపోర్ట్లు ఏంటంటే వాళ్ళు మనం ఏం చెప్పినా కూడా ఒప్పుకున్నట్టు రాసేస్తారు, బలవంతంగా సంతకం కూడా తీసేసుకుంటారు. సో నిజానికి ఆ కన్ఫెషన్ రిపోర్ట్లు కోర్టులో చెల్లవు. ఎందుకంటే కోర్టులో నేను నేరం చేశానా లేదా అనేది కోర్టులో జడ్జి అడుగుతారు. అడిగినప్పుడు నేను నేరం చేయలేదని చెప్తారు అక్కడ. మరి ఈ కన్ఫెషన్ రిపోర్ట్ ఉందంటే వాళ్ళు బలవంతంగా రాశారు సార్ అంటారు. కాబట్టి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెల్లదు. ఎందుకంటే ఈయన ఐపీఎస్ ఆఫీసరు, ఈయన కొంత నాలెడ్జ్ ఉంటుంది కోర్టులకి. రెండోది ఆయన కానిస్టేబుల్గా కూడా 6 ఏళ్ళు పనిచేశాడు. కాబట్టి ప్రొసీడింగ్స్ అంతా అతనికి తెలుసు. ఎందుకంటే ఐపీఎస్ వాళ్ళకన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఇంకా వీళ్ళు అకాడమీ నుంచి బయటికి రాలేదు. కాబట్టి పోలీస్ స్టేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఐపీఎస్ ట్రైనింగ్లో తెలియకపోవచ్చు ప్రాక్టికల్గా. కానీ కానిస్టేబుల్గా పనిచేస్తాడు కాబట్టి ఆయనకు బ్రహ్మాండంగా ఇవన్నీ తెలుసుంటాయి. సో కాబట్టి ఆయన కన్ఫెస్ అయ్యాడని నేనైతే అనుకోవట్లేదు, కానీ డీసీపీ అయితే అంటున్నాడు. ఎందుకంటే ఆయన క్లియర్గా మీడియాతో కూడా మాట్లాడారు. వెళ్ళేటప్పుడు కూడా ఒక మీడియాతో కాసేపు మాట్లాడాడు. దాంట్లో కూడా నేనే నేరం చేయలేదని ఆయన చెప్తున్నాడు. ఎవరైనా నేరం చేయలేదని చెప్తారు, కోర్టులో ప్రూవ్ అవ్వాలి. అంతేగాని కన్ఫెషన్ రిపోర్ట్ అనేది దేనికి పనికిరాని ఒక డాక్యుమెంట్. వాళ్ళు పోలీసులు ఏంటంటే వాళ్ళు చెప్పుకోవడానికి కన్ఫెస్ అయిపోయాడు, చేసేసి నేరం ఒప్పుకున్నాడని. సో అట్లయితే ప్రతి ఒక్కడు నేరం ఒప్పుకున్నట్టుగా మనకు అయిపోతుంది. కాబట్టి అదేమీ పనిచేయదు. ఇక సజ్జనార్ ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఆయన కూడా ఇతను నేరం చేసినట్టుగానే సజ్జనార్ చెప్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా నేరం ప్రూవ్ అయ్యే వరకు అతను నిందితుడుగానే, ఆరోపితుడు లేదా నిందితుడు, అక్యూజ్డ్ అంటారు ఇంగ్లీష్లో, అక్యూజ్డ్గానే చూడాలి. అంటే అతను దోషిగాను తేలలేదు, నిర్దోషిగాను తేలలేదు.
అలాంటి వాళ్ళని అక్యూజ్డ్ అని అంటారు. సో నిందితుడిగానే చూడాలి తప్ప మనం అతను నేరం చేశాడని చెప్పడానికి లేదు. మనం అంటే ఎవరైనా, ఈవెన్ ఐఓ కూడా, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు కానీ సజ్జనాలు కూడా అతను నేరం చేశాడని చెప్పడానికి లేదు. కానీ మామూలుగా చెప్పేస్తూ ఉంటారు బయట పోలీసులు. ఏంటంటే వీళ్ళే తీర్పు ఇచ్చినట్టుగా చెప్తుంటారు. ఈ తీర్పులు ఏమి కోర్టులో పనిచేయవు. కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీడియాతో మాట్లాడడం ఏంది, ఎవరైనా మాట్లాడచ్చు. రేపు కోర్టులో వీళ్ళు ప్రూవ్ చేయాల్సిన ప్రతి దానికి ప్రూవ్ చేయాలి. సో అది ఎంత మేరకు ఇతనికి చేస్తారనేది చూడాలి. సో మామూలుగా ఇప్పుడు మనకి 2 వెర్షన్లు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆమె కానీ ఆమె తరపున ఎవరు కానీ మీడియాతో మాట్లాడలేదు. ఇక ఆమె తరపున పోలీసులే మాట్లాడుతుంటారు. ఎందుకంటే కేసు ఆమె పెట్టింది కాబట్టి ఆమె తరపున పోలీసులే చెప్తున్నారు. సో ఓవరాల్గా సజ్జనారు ప్రకటన కానీ డీసీపీ మాట్లాడుతున్నది కానీ మనకు వస్తున్న పోలీస్ వెర్షన్స్ కూడా చూస్తే ఓవరాల్గా ఏంటంటే ఈమె 2024 ఐపీఎస్ బ్యాచ్, కానీ ఆమె ఈఓఎల్ పెట్టింది. ఎక్స్ట్రాడినరీ లీవ్ అని ఉంటుంది. ఆ ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టింది. ఆ లీవ్ పెట్టి ఆమె ఏదో మళ్ళీ రాయడానికా లేకపోతే ఏదో పెట్టింది. మళ్ళీ పెద్ద మంచి ర్యాంక్ కోసం. ఎందుకంటే ఆమెకు మణిపూర్ ఇస్తున్నారు. సో ఆమెకు అక్కడ వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు నేషనల్ లెవెల్ ఎక్కడైనా ఇస్తారు పోస్టులు. చాలామందికి తమకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది, తమ నేటివ్ ప్లేస్కి దగ్గరగా. అందువల్ల కూడా ఆమె అక్కడికి ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకని లీవ్ పెట్టిందని అంటున్నారు. సో ఇతనితో ఎప్పుడు పరిచయం అయిందంటే 2025 ఆ ప్రాంతంలో పరిచయం అయింది. ఇతను 2025 మిడ్లో అంటే జూన్ జూలైలో పరిచయం అయింది. ఎలాగ పరిచయం అయిందంటే తను ఇన్స్టాలో పోస్టులు పెట్టాడు, తన లైఫ్ ఏంటి అవన్నీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అది చూసి ఆమె కొంత ఇన్స్పైర్ అయ్యి ఇతనితో ఆమె పలకరించడం అలాగా మొదలైంది. ఇన్స్టాలో వీళ్ళిద్దరు స్నేహం మొదలైంది. దాని తర్వాత ఇట్లా నేను కూడా 2024 లీవ్లో ఉన్నాను, 25లో మీ బ్యాచ్లో యాడ్ అవుతానని ఆమె కూడా చెప్పింది. ఆ తర్వాత అశోక్ నగర్ ఇంటికి కూడా ఆమె వచ్చిందని చెప్తున్నారు. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ప్రేమనండి ఎఫ్ఐఆర్ అనేది ఏదో స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇతనేమంటున్నాడంటే నాకు వేరే వాళ్ళతో అఫేర్ ఉందని ఆమె నమ్మింది, దానివల్ల వచ్చిందని సూసైడ్ నోట్లో రాశాడు అతను. సరే, కారణం ఏదైనా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాంతో ఆమె దూరం అయింది, కానీ ఇతను దూరం కాలేకపోయాడు. అంటే ఇదంతా పోలీస్ వెర్షన్, నిజమా కాదో మనకు తెలియదు. సో దూరం కాలేకపోయాడు అతను. ఆమె అబ్సెషన్లో ఉండిపోయి నన్ను వదిలేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను పలుమార్లు బెదిరించాడు. దాంతో ఆమెను కూడా గట్టిగా అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకి సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళని కూడా హరాస్ చేశాడు. అలాగే ఆమె తన్ని ఐడిని కూడా బ్లాక్ చేస్తే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి చాట్ అంతా బయట పెడతానని కూడా ఏమైనా బెదిరించాడు. అలాగే ఈమెకి వేరే వాళ్ళతో అఫైర్లు ఉన్నాయని కూడా ప్రచారం చేశాడు. ఇలాగా ఇతను ఆమెను వదులుకోలేక హరాస్మెంట్ అనేది చేశాడు. అంటే మామూలుగా ఫస్ట్ అడుక్కున్నాడు, నువ్వు లేకపోతే నేను బతకలేనని. ఆమె వినలేదు. దాంతో బెదిరించడం మొదలుపెట్టి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ తట్టుకోలేక ఆమె వేరే పెళ్లి చేసుకుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరన్ అని తమిళనాడు క్యాడర్కి చెందిన అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక కూడా ఇతను వీళ్ళు బాగున్నప్పుడు కొంత వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోల్ని భర్తకు పంపించాడు. అంటే హరాస్ చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి అనేది. అంటే పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె ఇక్కడే ఉంది కాబట్టి తనతో గడపమని తను ప్రెజర్ చేశాడు. సో అనేది ఉంది. అలాగే ఫిజికల్గా కూడా ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆమెకి చెంప బాగా కందిపోయింది, మెడ మీద గాయాలు ఉన్నాయి, గొంతు పిసికినట్టు లిగేచర్ మార్క్స్ ఉన్నాయి, ఎడమ కాలు గాయమైంది. ఇవన్నీ కూడా వాళ్ళు మెడికల్ ఎగ్జామ్ కూడా చేసి అవన్నీ కూడా నోట్ చేస్తారు పోలీసులు. సో ప్రైమా-ఫేసి ఎవిడెన్స్ అంటారు. అంటే ప్రాథమిక విచారణ, ఇతను అరెస్ట్ చేయడానికి తగిన ప్రాథమిక విచారణ ఉంది. ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే సెక్సువల్ అసాల్ట్ దాదాపు 10 సెక్షన్ల మీద ఇతని మీద పెట్టారు. అంటే బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద కాగ్నిజబుల్ కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా చేయొచ్చు. ఆల్రెడీ ఇతను యాంటిసిపేటరీ బెయిల్కి ఇచ్చారు, కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకుండా అది పోస్ట్ పోన్ చేశారు. అదొక యాంగిల్. రెండోది అకాడమీ కూడా వాళ్ళు కూడా ఇదేంటంటే ఎవరైనా నేరం చేస్తే జరిగే ప్రాసెస్ లీగల్ ప్రాసెస్, అట్లా కాకుండా ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్. అతను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి అకాడమీ కూడా, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ,
ఆ అకాడమీ కూడా ఇతని మీద ఆల్రెడీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా విచారణ కమిటీ కూడా వేశారు. వాళ్ళు విచారిస్తున్నారు. సో 5వ తేదీ వాళ్ళు రమ్మని నోటీస్ ఇచ్చారు. కానీ ఈయన 5వ తేదీ మరి జైల్లో ఉంటాడు. మరి పోలీసుల సహాయంతో ఆయన్ని విచారణకు తీసుకొస్తారు అనేది కూడా చూడాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా అయితే వాళ్ళు జనరల్గా సస్పెండ్ చేస్తారు. అంటే ఇతను ఐపీఎస్ని ఇది చేస్తారా, ఐపీఎస్ క్యాన్సిల్ అయిపోతుందా అన్న ఇది కూడా ఇప్పుడు ఉంది. అంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి. ఒకటేమో ఇది ప్రూవ్ అయితే జైలు శిక్ష పడుతుంది. జైలు కూడా అన్ని సెక్షన్ల కింద మినిమం 10 ఏళ్ళు పడే అవకాశం ఉంది. రెండోదేమో ఐపీఎస్ అనేది పోతుంది, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అతను. అంటే 10 ఏళ్ళు అయినాక ఇంకేముంటుంది, అతని లైఫ్ రూయిన్ అయిపోయినట్టు చెప్పాలంటే ఒక రకంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, సక్సెస్ని డీల్ చేయడం వెరీ డిఫికల్ట్ ఫెయిల్యూర్ కంటే కూడా. రెండోది ఏంటంటే ఐక్యూ వేరు, ఈక్యూ వేరు, ఇంటెలిజెన్స్ కోషంట్ వేరు, ఎమోషనల్ కోషంట్ వేరు. చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండలేరు. సో ఇతనికి కూడా ఆ ప్రాబ్లం ఉందా అంటే పోలీసులు చెప్పే దాని ప్రకారం అతనికి ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ ఎమోషనల్ ఐక్యూ కానీ సరిగా లేదు. అందుకనే తన 33 ఏళ్ళు ఏజ్ ఉన్నప్పటికి కూడా నిజానికి ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. కానీ లేకుండా ఆమె ఇంకా దూరం అయిపోయినా కూడా ఆమెతోనే ఉండాలన్న దీంతో అతను ఈ స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు అతను మొత్తం కెరీర్కి అతనేమీ ఆలోచించలేదా అంటే, మనకి జనరల్గానే ఎమోషన్ డామినేట్ చేసినప్పుడు లాజిక్ కానీ రీజన్ కానీ మనకు పనిచేయదు. మన బ్రెయిన్ లాజికల్గా ఉండదు, ఎమోషనల్గానే రియాక్ట్ అవుతుంది. అట్లాంటప్పుడే ఫ్రెండ్స్ కానీ లేకపోతే దగ్గర ఉన్నవాళ్ళు అతనికి లాజికల్గా అర్థం చేయించి, ఒరే ఆమె కాదు నీ జీవితం వేరే ఉంది, నువ్వు ఇంత కష్టపడి ఐపీఎస్ అయ్యావు, నీకు ఒక పర్పస్ ఉంది, ఇప్పుడు ఆమె వల్ల నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు అనేది ఎవరైనా చెప్పగలిగి ఉండాలి. మరి చెప్తే కూడా ఇతను వినలేదా? ఎందుకంటే చెప్తే కూడా వెనకపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో ఏమైంది, అసలు నిజంగా ఇతను నేరం చేశాడా, ఇవన్నీ కూడా ప్రూవ్ కావాల్సి ఉంది కోర్టులో. ఇది చాలా టైం పడుతుంది. ఈ లోపల మాత్రం అతను చాలా ఇబ్బందులు అయితే పడాలి. వాళ్ళ లాయర్ కూడా మేము సహకరిస్తున్నాము, మేము నేరం చేయలేదని లాయర్ కూడా అన్నాడు, అతని లాయరు. సో అతను ఆల్రెడీ లాయర్ని కూడా నిన్న అతన్ని కోర్టుకు పెట్టారు. ఉప్పరపల్లి, రాజేంద్ర నగర్లో ఉండే ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు ఆగస్టు 11th వరకు అతనికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతన్ని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. అయితే ఈ